ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా చేపట్టింది. కాసేపట్లో ప్రారంభం కానున్న మహాధర్నా ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు హాజరు కానున్నారు. నార్సింగిలోని తన నివాసం నుంచి కేటీఆర్ కాసేపట్లో మహాధర్నాకు బయలుదేరనున్నారు. ఇక రైతు భరోసా తగ్గించడంపై బీఆర్ఎస్ నిరసన చేపడుతుంది. రైతులకు 15,000 రూపాయలు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ మహాధర్నా పోలీసుల బందోబస్తు మధ్య జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ మనీషా, ఈ రోజు మరికొన్ని గంటల్లో నల్గొండ జిల్లా ఏదైతుందో నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రైతు మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు మరియు రైతులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారని అయితే తెలుస్తుంది. నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ ఏదైతుందో గడియారం సెంటర్ నిర్వహించున్న ఈ మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు 3 గంటలు మాత్రమే అనుమతించారు. ఉదయం 11 నుంచి 12 మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే నిర్వహించాలని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. మహాధర్నా బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 12న నిర్వహించాల్సి ఉండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాయిదా అయితే వేసుకున్నారు. తిరిగి ఈ నెల 21న నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ధర్నాకు ఒక రోజు ముందే పోలీసులు అయితే అనుమతి నిరాకరించారు. ఆ రోజు మహాధర్నా ఏదైతే ఉందో మహాధర్నా ఒక రోజు ముందే నిరాకరించడంతో టీఆర్ఎస్ పార్టీలో సరిగా ఆందోళనలు చేపట్టారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దాంతో పాటు హైకోర్టు కూడా వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాళ్ళకి బందోబస్తు ఇవ్వలేము, మరో రోజు నిర్వహించుకోవాలని హైకోర్టు కూడా సూచించినట్టయితే తెలుస్తుంది. అయితే సంక్రాంతి పండుగ ఏదైతుందో ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిన వారంతా తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి అంతా రద్దీగా ఉంటుందని, పైగా క్లాక్ టవర్ సెంటర్ కూడా ఇరుకుగా ఉండడంతో పాటు వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, ట్రాఫిక్ సమస్యలు కూడా లేవనెత్తుందని 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు అయితే గ్రామ సభలు ఉన్నందుకు బందోబస్తు కల్పించలేమని కూడా పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతలు అదే రోజు హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. కాగా 27వ తేదీ కాకుండా 28వ తేదీ వరకు నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దీంతో అయితే ఈ రోజు అనుమతి రావడంతో దీంతో పోలీసులు 1500 మంది పోలీసులతో అయితే ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ధర్నా నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో కేటీఆర్ అయితే నల్గొండకు రానున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ రైతు భరోసా కావచ్చు, ఈ రైతులకు సరిగా అందడం లేదు, రైతులకు 15,000 రూపాయలు లెక్క మట్టి రైతులకు ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ రోజు మహాధర్నా అయితే మరికొన్ని గంటల్లో కేటీఆర్ నల్గొండకు రానున్నారు. మనిషి